శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 17 ఆగస్టు 2025 నుంచి 23 ఆగస్టు 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో చంద్రుడు ఉచ్చలో, అలాగే మిథున రాశిలో శుక్ర గురులు, కర్కాటక రాశిలో బుధుడు, సింహరాశిలో రవి కేతువులు, కన్యరాశిలో కుజుడు, రాహువు గారు వచ్చేసి కుంభరాశిలో, అలాగే వక్రించిన శని గారు మీనరాశిలో. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క గమనము సింహరాశిలోకి వచ్చింది. శుక్రుని యొక్క గమనము కర్కాటక రాశిలో బుధునితో పాటుగా ఉన్నది. ఈ రెండు గ్రహాలు కూడా మార్పు చెంది ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల విషయానికి వస్తే గురు శుక్రుల యొక్క కలయిక చాలా అద్భుతమైనటువంటి ధన యోగాలను ఇస్తుంది. అలాగే రవి కేతు కలయిక కొంచెం పితృవంశానికి సంబంధించినటువంటి గ్రహస్థితులు అన్నమాట ఇవి. వీలైనంత వరకు పితృదేవతలని తలుచుకోవడం, అంటే గతించిన పెద్దలని తలుచుకోవడం, వారిని స్మరించుకోవడం, వారికి ఏదన్నా కొంచెం తర్పణం విడవడం, వారి పేరుతో అన్నదానం చేయడము, ఇలాంటివి చాలా చాలా మంచిది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి బుధ శుక్రుల కలయిక జరుగుతుంది. ఇది బుధ శుక్రులు ఇద్దరు కూడా చాలా సున్నితమైన ప్రవర్తనతో ఉంటారు. వారి యొక్క కలయిక అంత మంచిగా ప్రవర్తన నిదానంగా ఉండేటట్టుగా చేస్తుంది. ఇక చంద్రుని యొక్క కలయిక కూడా రవికేతువులతో పాటు వచ్చి ఉంది. ఇది అమావాస్యను సూచిస్తూ ఉంటుంది. త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి ఈ 4 తిథుల్లోనూ ఏ 2-3 తిథుల్లో అయినా కూడా చంద్రుడు రవితో కలుస్తూ ఉంటారు. నెలకొక్కసారి ఇది జరుగుతూ ఉంటుంది. అయితే రవిచంద్రుల కలయిక చాలా చాలా మంచిది. పైగా రవి గారు స్వస్థానంలో ఉంటూ ఉండగా చంద్రకేతువుల యొక్క కలయిక జరుగుతుంది. కొద్దిగా ఏదైనా అనుమానాలకి దారితీస్తూ ఉంటుంది. అంటే ఎక్కువగా ఇది నమ్మాలా వద్దా, మనని సరిగ్గా గైడ్ చేస్తున్నారా లేదా అనే లాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవి ఏ రాశి వారికి వస్తున్నాయి అనేది ఆ రాశుల్లో తెలియచెప్పుకుందాము. రవిచంద్రుల కలయిక అయితే మటుకు చాలా మంచిదే. అలాగే దృష్టుల విషయానికి వస్తే గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు గారి మీద పడుతూ ఉంది. ఇది కొంచెం దైవభక్తిని తగ్గించే విధంగా ఉంటుంది. దైవభక్తి తక్కువగా ఉన్న వారికి పెంచే విధంగా ఉంటుంది. కానీ 99% నాస్తిక భావాలు పొడసూపుతూ ఉంటాయి. అలాగే శని గారి యొక్క 3వ దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉంది. మానసిక వేదన ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. ఎక్కువగా టెన్షన్ పడిపోతూ ఉంటారు. దీనికి సంబంధించి యోగా చేయడం అనేది చాలా మంచిది. ఇక కుజుని దృష్టి శని గారి మీద, శని గారి దృష్టి కుజుని మీద. ఈ దృష్టిలు అస్సలు ఏమాత్రం మంచివి కాదు. ప్రయాణాల రీత్యా జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండాలి, కోర్టు కేసుల రీత్యా జాగ్రత్తగా ఉండాలి. ఇక అన్ని విధాల జాగ్రత్తే. అది ప్రతి రాశికి ఇంచుమించుగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితే కనిపిస్తుంది. కాబట్టి ఈ శని కుజ స్తోత్రాలు తప్పనిసరిగా చదవండి. అలాగే రవి కేతు రాహు ఈ స్తోత్ర పారాయణాలు కూడా తప్పనిసరిగా ప్రతి మనిషి పారాయణ చేయడం అనేది చాలా చాలా మంచిది. గ్రహస్థితులు ఈ 4 గ్రహస్థితులు అంతగా బాలేని కారణం చేత. అలాగే యోగా చెయ్యండి, మానసిక స్థిమితం కూడా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, ప్రతి రాశికి ఇంకా ఏమైనా పరిహారాలు ఉన్నాయా అనేది ఆ రాశికి చేసే వీడియోలో తెలియచెప్తాను. రాశి వివరాల్లోకి వెళ్దాం. మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేస్తే శని గారి యొక్క అద్భుతమైన 3వ స్థాన సంచార స్థితి మాత్రమే బాగుంది. మరి మిగతా గ్రహాలు అననుకూలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము పరిహారాలు చేసుకోవాల్సిందే. కానీ శని గారు అంటే అసలు మాటలైన విషయం కాదు. అత్యధికమైనటువంటి పెద్ద గ్రహం, అధికం అన్నమాట. ఈ పెద్ద గ్రహాలు ఏమేమిటి మనకి? శని గారు, గురుగారు, రాహువు, కేతువులు. మరి ఈ 4 అన్నిటికన్నా పెద్ద గ్రహం ఏది అంటే శనిగారే. అటువంటి శనిగారు 3వ స్థానంలో ఉన్నారు. మనోబలం బాగా పెంచుతారు. ధైర్యం, మీరు ఏ పని చేయాలన్నా ముందర ధైర్యే సాహసే లక్ష్మిలాగా ఉంటుంది. ధైర్యంగా ముందరకు వెళ్ళిపోతారు. ఇక మనోబలం పెరుగుతుంది. బంధుమిత్రుల ఆదరణ బాగుంటుంది. అలాగే చొరవ తీసుకుంటారు. ఏ విషయంలో అయినా కానీ కాస్త చొరవ తీసుకుని మీ అంతటగా మీరుగా అక్కడ ఉన్న విషయాన్ని ఓన్ చేసుకుని దానికి
ఈ రకంగా చేస్తే బాగుంటుంది అని మీరు ఆ చొరబాటుతనం అంటారు కదా, చొచ్చుకుపోవడం అంటారు కదా, అలాంటిది మీ ప్రవర్తన ఉంటుంది. ఇది చాలా మందికి మానసికంగా ధైర్యాన్ని ఇస్తుంది. అమ్మయ్య మనకి వీళ్ళున్నారు అనేటటువంటి ధైర్యాన్ని ఇస్తుంది. ఇక్కడ ఆ విషయం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నది. మిగతా గ్రహాల విషయంలో అననుకూలతలు కనిపిస్తున్నాయి. మరి గృహంలోనూ ఐకమత్యం కనబడబోవడం లేదు. మాతృవర్గ రీత్యా అంతంత మాత్రంగానే ఉంది. అన్నదమ్ముల మాతృవర్గ రీత్యా అలాగే ఉంది, సంతాన రీత్యా అలాగే ఉంది. మరి రుణాల రీత్యా కూడా రుణభారాలు పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైవాహిక జీవితంలోనూ పూర్తిగా ఓర్పు కలిగే ఉండాలి తప్ప స్వతంత్రంగా ఏదైనా మీ అంతట మీరుగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఇది అమలు చేశాను అని చెప్పడానికి రావడం లేదు. అనుకూలత తక్కువగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కూడా మిమ్మల్ని చాలా బాధిస్తున్నాయి. పితృవర్గ రీత్యా కూడా చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. మాతృవర్గ రీత్యా కూడా సహాయ సహకారాలు కనబడబోవడం లేదు. ఇక విద్యార్థులు ఎక్కువగా కష్టపడాల్సి కనిపిస్తోంది. రాజకీయ నాయకుల పట్ల కూడా అలాంటి భావనే ఉంది. వ్యాపారస్తుల విషయంలో కొద్దిగా పర్వాలేదు అనిపిస్తోంది. కానీ ఇన్ని గ్రహాల అననుకూలత వల్ల వారు కూడా ఎటువంటి నిర్ణయము చేసుకోలేకుండా ఉన్నారు. ఉద్యోగ జీవితంలో కూడా పూర్తి ఓర్పు కలిగి ఉండాలి అనే తెలుస్తూ ఉన్నది. ఇన్ని రకాల అననుకూల పరిస్థితుల మధ్య ఒక దృఢమైన సంకల్పం మాత్రమే మిమ్మల్ని నడిపిస్తూ ఉంది. దీనికి తోడుగా మీరు యోగా చేసినట్లయితే మరింతగా మానసిక ప్రశాంతత ఉంటూ మీ పనులన్నీ ముందరికి వెళ్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వ్యవసాయదారులకి కాయ కష్టం ఉంది. ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయంలో, అది భూమి కానీ వాహనాలు కానీ ఏదైనా కానీ కొన్ని జాగ్రత్తలు పాటించండి, వీలైతే వాయిదా వేసుకోండి అని చెప్పి సూచన చేస్తున్నాను. వారాంతంలోకి వచ్చేటప్పటికి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి, చంద్రుని యొక్క స్థితి మారి ఉన్నాయి. ఇవి అంత శుభకరమైనటువంటి ఫలితాలని ఇవ్వని కారణం చేత మీరు అన్ని గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ ఈ శని కుజులకి మరింతగా చేసుకోండి అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.